గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ పాకం గారెలు మేకింగ్ ఎలాగో చూద్దాం వచ్చేయండి. ఏంటి మార్నింగ్ మార్నింగ్ తీపి గారెలు అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను గారెలు చట్నీ అనే పప్పు నానబెట్టా రాత్రి. మా డాడీ అన్నారు కొంచెం పాకం పెట్టమ్మా బాగుంటుంది అన్నారు. గారెలు ఎప్పుడు చేసుకుంటాం కానీ పాకం గారెలు చేసుకోం కదా, సో ఇవాళ అవి చేసేస్తున్నాను అనమాట. చాలా ఈజీ అండి, ఏం లేదు. పప్పు రాత్రి నానబెట్టుకుంటాం కదా, మార్నింగ్ మెత్తగా దాన్ని రుబ్బేసుకొని దానిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. దాన్ని ఒక 5-6 నిమిషాలు బాగా బీట్ చేయండి, అంటే కలపండి పిండి అంతా. అలా కలిపిన తర్వాత ఒక కప్పు తీసుకొని 3 కప్ బెల్లం తురుములో నేను 1.5 కప్ వాటర్ వేసుకొని కొంచెం సేపు మరగబెట్టా. అలా మరిగిన దాంట్లో కొంచెం ఇలాచీ పలుకులు వేసుకున్నా, నేను పొడి వేయలేదు. ఇలాచీ పలుకులు వేసుకొని బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టి గారెలు వేయడానికి ఆయిల్ వేసి వేడవ్వగానే గారెలు ఇలా మన చాగంటి గారు చెప్పినట్టు ఒక్క చేతితోనే పెట్టి దానికి ఒక చిన్న కన్నం పెట్టి నూనెలో వేసాను అన్నమాట గారెలు. అలా గారెలు రెడీ అయిన వెంటనే అలా వేడి గారెలు తీసి పక్కనే ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న పాకంలో వేస్తే బాగా లోపలికి పీల్చుకుంటుంది. పాకం గోరువెచ్చగా ఉండాలి, గారెలు వేడిగా ఉండాలి, అప్పుడే పాకం పీల్చుకుంటుంది. ఏ ఒక్కటి చల్లగా అయినా కూడా పాకం లోపలికి వెళ్ళదు. ఇదైతే 100% గుర్తుపెట్టుకోండి, ఇది మస్ట్ టిప్. గారెలు బాగా వేగిన తర్వాత పాకంలో వేసుకొని ఒక్క 1/2 అవర్ to 40 minutes అలా సైడ్కి వదిలేసి తర్వాత సర్వ్ చేసుకొని తింటే అమృతమే, చాలా బాగుంటాయి. యాక్చువల్గా ఎప్పుడు పంచదారతో చేస్తాను, కానీ ఈరోజు బెల్లంతో చేసా. ఎందుకు పంచదార అన్నట్టుగా అనిపించింది, కానీ పంచదారని బీట్ చేసింది బెల్లం. చాలా టేస్టీగా ఉన్నాయి, ఇంకా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది, అంత రుచిగా ఉంది. పాకం అంత బాగా పీల్చుకుంది గారెలోకి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.